ప్రశ్న, ఈ కేటాయింపులు ఈ గ్యాస్ ఉత్పత్తి అవుతున్నటువంటి రాష్ట్రంలో ఆఫ్షోర్ కానీ ఆన్షోర్ కానీ ఆ రాష్ట్రంలో ఏ మేరకు ఉండాలి అని చెప్పన్నది. ఇది చాలా కీలకమైన మన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సున్నితమైన సమస్య. ఖచ్చితంగా ఎక్కడ ఉత్పత్తి జరుగుతోందో అక్కడ ఎక్కువగా పరిశ్రమలను పెట్టి అక్కడే ఇంధనాన్ని వినియోగించడం చెప్పేది హేతుబద్ధమైన విధానం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం కాబట్టి మిగతా రాష్ట్రాల ప్రయోజనాలను ఎండగట్టి ఈ రాష్ట్రానికి ఏమైనా సంకుచితత్వంతో లోక్సత్తా వాదించడం లేదు. దేశ ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీరు ఎంత దూరం ఇంధనాన్ని రవాణా చేస్తే అంత అదనంగా ఖర్చు అవుతుంది. 1500 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు మీరు తీసుకెళ్తే 15-20% ఈ ఇంధనంలో రవాణా కోసమే ఖర్చు అవుతుంది. అంటే విలువైనటువంటి ఇంధనాన్ని, ఈ గ్యాస్ని మనం నష్టపోతున్నాం, ఎవరికీ ఉపయోగం లేకుండా. 2 ధర పెరుగుతోంది ఆ మేరకు. 3 పర్యావరణ కాలుష్యం పెరుగుతోంది. ఇంధనాన్ని మనం ఖర్చు పెట్టామని చెప్పంటే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి అదనంగా వస్తున్నది. ఈవేళ ప్రపంచమంతా కూడా ఈ భూగోళం వేడెక్కుతోంది, ఈ గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడుకోవాలని చెప్పని మన మీద, భారతదేశం మీద ఒత్తిడి ఉంది, మానవాళికి అవసరమూ ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ వినియోగించగల ఇంధనాన్ని అక్కడ దాకా సరఫరా చేసి రవాణా చేసి అక్కడ వినియోగించడం చెప్పినది మూర్ఖులు చేసే పని. అందుకోసమే మీకు బొగ్గుని ఇంధనంగా చేపట్టేటువంటి విద్యుత్ ప్రాజెక్టుల్లో పిట్-హెడ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అంటాం. ఉన్న కొద్దికి ఇప్పుడు పిట్-హెడ్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నాం. అంటే ఎక్కడైతే కోల్ మైన్ ఉంటుందో, ఈ బొగ్గు గనులు ఉంటాయో అక్కడే ఈ విద్యుత్ కర్మాగారాన్ని చేపట్టడం. ఉదాహరణకు రామగుండం మీరు చూడండి. మరెన్నో ప్రాంతాల్లో పిట్-హెడ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇప్పుడు దేశం అంతటా, ప్రపంచం అంతటా కూడా. దానివల్ల ఈ ఇంధనం రవాణా ఖర్చు తగ్గిపోతుంది, సమాజం లాభపడుతుందని చెప్పని. అదే తర్కాన్ని తీసుకుని ఈ దేశ ప్రజలకు అనుగుణంగా వీలున్నంత మేరకు ఎక్కడ ఉత్పత్తి అయితే దానికి సమీపంలోనే దాన్ని కేటాయించి పరిశ్రమలను చేపట్టడం అనేది దేశ ప్రజలకు మంచిది. అలాగని ఇక్కడే ఉత్పత్తి అవుతుంది కాబట్టి దేశంలో మిగతా ప్రాంతాల్లో అసలు పరిశ్రమలు వద్దని మనం అంటాం హేతుబద్ధం కాదు. ఇప్పటిదాకా అస్సాంలో నూనె వచ్చింది, కానీ దేశం అంతా వాడుకున్నాం. దిగ్బావి కాబట్టి దిగ్బావి దగ్గర మాత్రం నూనె చెప్పి అనుకోలే ఎవరు. దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా సమగ్ర అభివృద్ధి కోసం చెప్పిన భారత ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేయాలి, లేకపోతే దేశం నష్టపోతుంది. ఇంకో ముడిసరుకు విషయంలో మరి మరో ఇంధనం ఉత్పత్తి అయితే, లేకపోతే మరొక వనరు ఉత్పత్తి అయినట్టయితే అక్కడ మాత్రమే వినియోగించాలని చెప్పంటే సాధ్యం కాదు. కాబట్టి దేశ ప్రయోజనాలను కాపాడుతూనే వీలున్నంత మేరకు మనకి ఇక్కడ ఎక్కువ కేటాయించాలి. 12వ ఆర్థిక సంఘం అంచేతనే ఒక ప్రతిపాదన చేసింది. అదేమిటంటే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ కంపెనీలు ఇన్ కైండ్ నగదు రూపంలో కాకుండా ఈ గ్యాస్ రూపంలో ప్రభుత్వానికి రాయల్టీని చెల్లిస్తాయి. ఈ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి వచ్చిన దానిలో కనీసం సగం ఏ రాష్ట్రంలో ఈ గ్యాస్ ఉత్పన్నమైతే ఆ రాష్ట్రానికి కేటాయించని చెప్పన్నారు. ఇది ఒక మంచి ఆలోచన. రకరకాల ఫార్ములను పెట్టుకోవచ్చు, కానీ ఏ రకమైన పద్ధతి అయినా కూడా ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ ఎక్కువ వినియోగించడం చెప్పనేది చాలా అవసరం. దేశ ప్రయోజనాలకి ఇది చాలా మంచిది. మన వాదన మిగతా వాళ్ళకు వద్దు అని చెప్పంటే మనం పలచబడతాం. దేశ ప్రయోజనాలను కాపాడుతూనే ఎక్కువ దూరం రవాణా చేసినట్టయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి, వృధాగా గ్యాస్ నష్టపోతాం కాబట్టి, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఇక్కడే చేయడం ధర్మం అని చెప్పన్నది చాలా బలమైన వాదన. దాన్ని ఈ రాష్ట్రం అన్ని పార్టీలు కలిసి, పౌర సమాజం అంతా కలిసి, పత్రికల్ని కలిసి బలంగా వినిపించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ చర్చలన్నీ కూడా కేవలం ప్రస్తుతం కాగితం మీద ఉన్నాయి. ఎందుకంటే గత 10-12 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నేరసమాన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినాయి. మీరు గుజరాత్ రాష్ట్రాన్ని చూడండి. వారికి అక్కడ గ్యాస్ ఉత్పత్తి కాకుండానే, గ్యాస్ లభ్యం కాకుండానే, ఈవేళ కాకపోతే రేపైనా సరే ఈ సహజ వాయువు మనకు దొరుకుతుంది, లేదంటే దిగుమతి చేసుకుందాం ఎల్ఎన్జీ టెర్మినల్స్ ద్వారా అని చెప్పని వారు ముందు చూపుతో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి గుజరాత్లో పెద్ద ఎత్తున గ్యాస్ గ్రిడ్ని ఏర్పాటు చేసుకున్నారు. మీకు దీనిలో వివరాలను మేము ఇచ్చాం. ఈ గుజరాత్ మ్యాప్లో చూసినట్టయితే ఈ మొత్తం ఈ లైన్లన్నీ కూడా గుజరాత్లో వారు ఏర్పాటు చేసుకున్న గ్యాస్ గ్రిడ్లు. కేవలం అక్కడ ప్రభుత్వం ముందు చూపు వల్ల, ఆ ప్రభుత్వం చొరవ వల్ల
గుజరాత్లో అయితే ప్రభుత్వం ప్రత్యక్షంగా, లేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని కలిపి 7 రకాలుగా ఈ గ్యాస్ పైప్ లైన్స్ వేసుకున్నారు. దాంతోపాటు గుజరాత్లో ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని పెట్టి ఇక్కడ కృష్ణా బేసిన్లో కావచ్చు, మరో చోట కావచ్చు, కృష్ణా గోదావరి బేసిన్ కావచ్చు, మరో చోట కావచ్చు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ సహజవాయు నిక్షేపాలు కనుక్కోవడం కోసం చెప్పని, వెలికి తీయడం కోసం చెప్పని ఒక ప్రభుత్వ రంగ సంస్థగా వారు పెట్టుబడులు పెట్టారు. గుజరాత్లో మీరు చూసినట్టయితే ఈవేళ జామ్నగర్, రాజ్కోట్, సురేంద్రనగర్, అహ్మదాబాద్, ఖేడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక గ్యాస్ లైన్ వచ్చింది. అలాగే భుజ్ రాజ్కోట్, ఇది భుజ్ రాజ్కోట్, ఇందాక నేను చెప్పింది ఇది. మూడోది మెహసానా, అహ్మదాబాద్, ఖేడా, వడోదరా. నాలుగోది గోధ్రా, వడోదరా, భరూచ్, సూరత్, వసాద్. ఐదోది గోధ్రా, సూరత్. ఆరోది సురేంద్రనగర్, అహ్మదాబాద్. ఏడోది హిమ్మత్ నగర్, మెహసానా. 7 పైప్ లైన్స్తో రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాలన్నిటికీ అందించేట్టుగా వారు గ్రిడ్ ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆగల గుజరాత్ వారి దూరదృష్టి. దాంతోపాటు వారు ఇది భారతదేశం మొత్తంలో మీరు చూస్తే మీరు చూడండి, బాంబే హైకి ఎట్లాగో ఉన్నది, ఢిల్లీకి ఉన్నది. వారు ఏం చేశారు గుజరాత్ వారు స్థానికంగా లింకులు ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఇటు బాంబే హైకి ఢిల్లీకి కనెక్షన్ ఇచ్చుకున్నారు. కాబట్టి దేశంలో ఎక్కడ ఉత్పత్తి అయినా సరే బొంబాయికి ఢిల్లీకి ఖచ్చితంగా సహజ వాయువు వెళ్లి తీరుతుంది. ఎప్పుడైతే వారు దాని గ్రిడ్ని ఈ బొంబాయి ఢిల్లీకి లింక్ చేశారో ఎటు వెళ్ళినా కూడా వారికి అందే ఏర్పాటు చేసుకున్నారు. మనం ఏం చేశాం, 12 ఏళ్ల నుంచి కేజీ బేసిన్ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఈ బ్లూ లైన్ ఉందే, అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ, కొండపల్లి దాకా వచ్చింది. కొండపల్లిలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ కోసమని. అది మాత్రమే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ గ్యాస్ పైప్ లైన్. ఇప్పుడు రాష్ట్రానికి అడ్డంగా బొంబాయి నగరానికి వెళ్ళడం కోసం అని చెప్పని మరొక లైన్ని వారు చేపడుతున్నారు ప్రైవేట్ రంగం నుంచి. ఎందుకని? మీరు ఆకాశంలోంచి గ్యాస్ని తీసుకెళ్లేరు కాబట్టి, మన రాష్ట్రం మీద నుంచి తీసుకుపోతే తప్ప బొంబాయికి తీసుకెళ్లేరు కాబట్టి కాకతాళీయంగా మనకి లైన్ వస్తున్నది. మన ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల కానే కాదు. ఇది మినహాయించి దీనిలో ఈ ఓవల్స్ ఉన్నటువంటివన్నీ కూడా మన రాష్ట్రంలో ఈ సహజవాయు వినియోగానికి, పారిశ్రామికీకరణకు అవకాశం ఉన్న ప్రాంతాలు. అక్కడెక్కడ కూడా మీకు గ్యాస్ గ్రిడ్ లేదు, గ్యాస్ పైప్ లైన్ లేదు. అంటే 12 ఏళ్ల పాటు నీరసమాన నిర్లక్ష్యం వల్ల ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా మన రాష్ట్రం ఇప్పటికే చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు రోసే గారు ప్రతిపాదించిన బడ్జెట్లో కూడా ఈ గ్యాస్ గ్రిడ్ కోసం కేటాయింపులు ఏమీ లేవు. దానికి ఒక కంపెనీని ఏర్పాటు చేశారని చెప్పారు, ఒక అధికారిని పెట్టారు, ఎడిషనల్ ఛార్జీలో ఒక అధికారి ఉన్నాడు, పేరుకి నామమాత్రం. ఒక్క పని జరగల, 1 కిలోమీటరు ఈ గ్యాస్ గ్రిడ్ కోసం చెప్పిన ఏర్పాట్లు జరగల. మేము రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నది, రాష్ట్రంలో అధికార పక్షాన్ని, ప్రభుత్వాన్ని, అన్ని పార్టీలను కోరుతుంది ఏమిటంటే, ఒకటి శాసనసభలో అన్ని పార్టీలు కలిసి వచ్చి, అలాగే శాసనమండలి ఉభయ సభల్లో ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే తీరున చాలా జాగ్రత్తగా పదజాలాన్ని వాడి దేశ ప్రయోజనాల్ని, దేశ ఐక్యతని కాపాడుతూనే మన రాష్ట్ర ప్రజలను కాపాడుకునే తీరులో వాదనలు చేస్తూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలి. దీనికి ఎవరు కాదనే వాళ్ళు ఉండరు. ఇది మనందరం కావాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రయోజనాల కోసం. 2, అంతే కీలకమైంది, అంతకంటే ముఖ్యమైనది వెంటనే జరగవలసింది. యుద్ధ ప్రాతిపదికన వేలాది కోట్ల రూపాయలను ఇప్పుడు కేటాయించి 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల పారిశ్రామికీకరణకి, ఈ సహజవాయు వినియోగం కోసం చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా గుజరాత్ ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి గ్యాస్ గ్రిడ్ని వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు D6లో వస్తున్నది కేవలం కొంత మాత్రమే. ఒక 25 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పర్ డే అన్నారు, 40 దాకా వెళుతున్నట్టున్నారు, కొందరు 68 దాకా వెళుతున్నట్టున్నారు. కానీ ఇంకా వేరే బేసిన్లోనే ఇంకా వేరే ఉన్నాయి మనకి. ఇవన్నీ కలిపితే 120